మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఈ విధముగా క్షేమంగా కాపాడుతున్నారని మేము గ్రహించి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కృపాక్షేమములు మీకు అనుగ్రహించి కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవెనలు మీరు పొందుకుందరుగాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యెషయా ఈలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నిలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మేము నింపునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని రోమీయులకు అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అన్యజనులను ఏలుటకు వేరు చిగురు ఉదయించును అని కూడా తెలియజేసిన విధానాన్ని ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి ఒకసారి రోమీయులకు ప్రకటన చేస్తూ ఈ విధముగా అంటున్నాడు. అన్యజనులను ఏలుటకు వచ్చేవాడు ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు అని కూడా తెలియజేస్తున్నాడు. ఈ యెషయా వేరు చిగురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనులను ఏలుటకు వచ్చుచున్నాడు, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ కలిగి ఉందరు అని తెలియచేయబడిన వాక్యం ప్రకారము మనము అన్యజనులమైన మనము ఆయన యందు నిరీక్షణ ఉంచుచున్నామని మనం గ్రహించగలుగుతున్నాము. ఆయన యందు నిరీక్షణ ఉంచడం మాత్రమే కాదు, ఆయనను హత్తుకొని జీవించినప్పుడు మనల్ని కూడా ఆయన ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అని తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నింపునుగాక అని కూడా ఆయన తెలియజేస్తున్నారు. మనం ఆయన యందు విశ్వాసం ఉంటే సమస్త ఆనందము సమస్త సమాధానముతో మనల్ని నింపాలని అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకి ప్రకటింపచేస్తున్నారు. కాబట్టి ఆయనను మనం హత్తుకొని జీవించినప్పుడు అన్యజనుల కొరకు రక్షణ కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇజ్రాయేలీల రక్షణ కొరకు మాత్రమే కాదు, అన్యజనుల రక్షణ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కనుక అన్యజనులమైన మనము ఆయన యందు నిరీక్షణ కలిగినప్పుడు మనకి సమస్త ఆనందము కలుగుతుంది, సమస్త సమాధానము సంతోషము కూడా కలుగుతుంది. ఆయన యొక్క కృపలో మనం వర్ధిల్లాలని, ఆయన యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలని అన్యజనుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని పంపిన విధానాన్ని మనం వాక్యాల్లో చూస్తున్నాము. అన్యజనులు కూడా తప్పిపోకూడదని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశముగా ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యజనుల కొరకు కూడా పంపినట్లు మనము వాక్యాల్లో చూస్తున్నాము. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను శక్తిని పొంది నిరీక్షణకర్తయగు దేవుని మనము విశ్వసించాలి అని వాక్యంలో తెలియజేయబడుతుంది. నిరీక్షణకర్తయగు దేవుడు ఆయన మనకి నిరీక్షించడానికి ఆధారమైనటువంటి దేవుడు. ఆయన సమస్తంలో మనకి సమృద్ధిని కలుగు చేసే దేవుడు కనుక ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూచినప్పుడు సమస్త దీవెనలతో మనల్ని నింపుతాడని వాక్యం తెలియజేయబడుతుంది. కనుక దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ సమస్త ఆనందము సమస్త సమాధానము ఆయనలో పొందుకునేలాగున మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దాము, ఆయనను ఆశీర్వదించమని వేడుకుందాము. ఆయన మనకి సమస్తము అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, సమస్త ఆనందము సమాధానము కూడా అనుగ్రహిస్తాడు. సమస్త దీవెనలతో కూడా మనం నింపుతాడు. ఆ విధమైన కృప మనం పొందుకుంటాం. ఇప్పుడు అంటే దేవుని యొక్క కృప మనం పొందుకోవడానికి ఆయన పాదం లేదా గడిపినప్పుడు మనకి ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామని వాక్యం తెలియచేయబడుతుంది. కనుక మనము ఆయన మీద ఆధారపడి అన్యజనులకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనము పొందుకొని అన్యజనులలో మనము ఘనమైన వారముగా జీవించాలి అంటే ఆయన కృపను సమాధానాన్ని సంతోషాన్ని ఆయన ఆధారం చేసుకుని పొందాలని వాక్యం తెలియచేయబడిన విధముగా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాము. వాక్యాన్ని చదువుదాము, దేవుని యొక్క కృపను సదాకాలం పొందుకుందాము. మరి ఒక మాట కూడా తెలియజేస్తున్నారు దేవుడు. యెహోవా సెలవిచ్చున్నాడు, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును అని కూడా తెలియజేస్తున్నారు.
ఆయన మనకి సమాధానాన్ని ఆయనే మనకి నది వలె పారజేస్తానంటున్నారు. అలాగే ఒడ్డు మీద ప్రవహించు ప్రవాహం వల్లే అది మీ వద్దకు వచ్చును అని కూడా తెలియజేస్తున్నారు. ఒడ్డు మీద ప్రవహించే ప్రవాహం ఎంతో చూడడానికి హాయిగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ నీళ్ళలో నడవడం మనకి సంతోషంగా ఉంటుంది. అంటే అంత సమాధానకరమైన, అంత సంతోషాన్ని కలిగించే సమాధానము దేవుడు మనకి అనుగ్రహిస్తాడని వాక్యాల్లో తెలియచేయబడుతుంది కనుక ఆ దేవుణ్ణి ఆధారం చేసుకుందాము. నది వలె సమాధానాన్ని మన జీవితంలో ప్రవహింప చేస్తానని వాగ్దానం చేస్తున్నారు కనుక ఆ దేవుణ్ణి ఆధారం చేసుకుందాము. సంవత్సరం అంతయు సంతోషంతో ఉందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు నైనా మాకు సమస్త సమాధానము, ఆనందము అనుగ్రహించడానికి అన్యజనుల కొరకు ఈ లోకమునకు వచ్చిన దేవా మీకు వందనాలు ప్రభువా. అన్యజనులైన మాకు కూడా సమాధానం, శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా, చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆ విధమైన ఆశీర్వాదాలతో నింపండి. చూస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మిమ్మల్ని హత్తుకొని నైనా వారి జీవితాంతము సంతోషము, సమాధానము, నెమ్మదితో జీవిస్తూ నైనా మీకు మహిమకరమైన బిడ్డలుగా జీవించలాగున ఆశీర్వాదాలను దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.